సంవత్సరానికి 12,000 ఇస్తాను. ఎక్కడైనా రేవంత్ రెడ్డి సర్కార్ కానీ ఇంతవరకు అమల్లో రాలేదు. 3 సంవత్సరాలు ఇంకా పడిపోయింది కానీ ఇంతవరకు అమల్లో రాలేదు. తెలుగులో పర్మిట్ లేవు, అయినా కానీ మేము చాలా ఇబ్బంది పడుతున్నామండి. మాకు ఈ బస్సు ఫ్రీ ఎందుక నుంచి మాకు గిరాకులు లేక, సక్కమైన మనకి ఛార్జీలు లేక, అంతకుముందు కరోనాకి ముందు మనకి రేట్లు ఎట్లా ఉన్నాయి, ఇప్పుడు రేట్లు ఎట్లా ఉన్నాయి, రోజు రోజుకి ప్రతి నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేదండి. దాన్ని బట్టి మనం ఈరోజు ఆలోచించుకుంటే మనకి ఇంకా రేట్లు తగ్గుకుంటూ వస్తున్నాయండి. ఎందుకంటే ఓలా ఊబర్ ఏం చేస్తున్నారంటే కాంపిటీషన్ ఎక్కువైపోయింది, డిస్టిక్ నుంచి బండ్లు ఎక్కువ వచ్చాయి కాబట్టి ఈ మన బండ్లు ఎక్కువడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే రేట్లు తగ్గిస్తున్నారు. రేట్లు తగ్గించడం వల్ల అంటే మాకు ఇబ్బంది ఉందండి. మా పిల్లల స్కూల్ ఫీజు కట్టుకోవాలి, ఈ బండి ఫైనాన్షియల్ కట్టుకోలేక 3 నెలలు 4 నెలలు పెరుగుతున్నాయి, డ్యూలు అయిపోతున్నాయి. ఫైనాన్సర్లు మాకు చాలా ఇబ్బంది పెడుతున్నారు. మేము డబ్బులు కట్టలేకపోతున్నామండి. కొంతమంది డబ్బులు కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. దీనివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉన్నది. దయచేసి మా యొక్క డిమాండ్లను మీరు అంగీకరించి మా యొక్క రేట్లను పెంచగలరని చెప్పి ఓలా ఊబర్ ర్యాపిడో గురించి నేను చెప్పేది ఏంటంటే సార్, మా యొక్క డిమాండ్లను పెట్టామండి. మా యొక్క బాధలు దయచేసి మీ ఓలా ఊబర్ ర్యాపిడో కూడా మా రేట్లు పెంచి కనీస రేట్లు మాకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి మేము దీని గురించి చాలా మంది చెప్పేది ఏంటంటే కూడా చాలా తక్కువ బండి నడిపితే 10 కిలోమీటర్స్కి 110 రూపీస్ 116 రూపీస్ ఇస్తున్నారు. ఏ విధంగా మేము ఈరోజు చెప్పండి. అది కూడా టూ వీలర్ అది ట్యాక్సీ పేపర్ కాదు, అది వచ్చింది. ఆ 2 వీలర్ వల్ల కూడా మాకు అది కూడా వాళ్ళు ఏంటంటే లీగల్ తరీకాలో నడుపుతున్నారు బండ్లు. ఎందుకంటే మనకి अंदर इंटर होते कि सामने खड़े हुए आप लोग अंदर अरे पूरी टीम